బ్రెడ్ ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రెడ్ ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఎగ్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, నూనె, కొత్తిమీర. బ్రెడ్ ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? సో ఇలా చిన్న చిన్న పీసెస్ ఫస్ట్ చేసుకోవాలా మనం. సో నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక అన్న ఒక చెల్లి. అన్న ఏమో మమ్మీకి ఇష్టము, చెల్లి ఏమో డాడీకి ఇష్టము. నన్ను మధ్యలో పార్షాలిటీ చేస్తారు. దాని అర్థం వాళ్ళిద్దరికి నువ్వు అంటే ఇష్టం రా? కాదు, పార్షాలిటీ చేస్తారు. సరే, మరి నీకెవరు ఇష్టం ఫ్యామిలీలో? మమ్మీ, డాడీ, అన్న, చెల్లి అందరు ఇష్టము. చెల్లి చాలా ఇష్టం, డాడీ కూడా ఇష్టము. చెల్లి అంటే ఎందుకంత ఇష్టం? చెల్లికి నేనంటే చాలా ఇష్టం. అంటే చిన్నది కదా, నీ మాట వింటదని ఇష్టమా? అలా ఏం కాదు, లైక్ ఏమున్నా నాతోనే ప్రతి ఒక్కటి అక్క 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 అంటే మంచిగా అనిపిస్తుంది. నీకు అక్క అంటే అంత ఇష్టమారా? నేను అన్నా వద్దు, లేదు. అంటే మీరు చిన్నపిల్లలాగా ఉన్నారు కానీ చిన్నపిల్ల కాదు కదా మీరు. ఇంత మాట అన్నదిరా. సో ఇప్పుడు బ్రెడ్ని మనం చిన్న చిన్న ముక్కల్లో చేసేసినాం కదా. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇంకో బౌల్ కావాలా, సో దట్ ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవడానికి. ఇంకోటి అడక్కే, నా దగ్గర లేదు. పర్లేదు, నేను అడగను కూడా. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎగ్ వేసుకోవాలి. ఓకే. దాని తర్వాత ఆనియన్, మళ్ళీ టమాటో. ఇది మనం మిక్స్ చేస్తూ వేసుకోవాలి, ఎందుకంటే క్లియర్గా ఇదేదో ఉప్మా చేస్తున్నట్టుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. అది కొత్తిమీర కాదురా, కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం సరిపడే ఉప్పు, కొంచెం కారం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాటి నుంచి నువ్వు మిక్సింగే చేస్తున్నావు. ఎంత మిక్సింగ్ చేస్తే అంత టేస్టీగా వస్తుంది. సెటిల్ అయిపోయావు కదా నువ్వు, జాబ్ అండ్ ఎవ్రీథింగ్. పెళ్లి గురించి ఏమన్నా ఆలోచిస్తారా? అదొక్కటి అడక్కు. నాకంటే ఒక కెరియర్ కావాలా. ఉంది కదా ఆల్రెడీ. నో, ఇంకా నా కాళ్ళ మీద కరెక్ట్గా స్ట్రైట్గా నిలబడాలి. ఇప్పుడు నుంచోలే. ఈ స్ట్రైట్ కాదు. ఎట్లా అంటే అందరికి నేను కనిపించాలి. ఇప్పుడు అందరికీ కాదు, ఓన్లీ నీకు మాత్రమే కనిపిస్తున్నావు కదా. అందరికి కనిపిస్తున్నావు కదరా. ఇంకా ఓకే సరే, నువ్వు లైఫ్ లో సెటిల్ అయ్యావు, నీ కాళ్ళ మీద నువ్వు నుంచున్నావు అనుకుందాం. సో నీకు అబ్బాయిలో ఏమేం క్వాలిటీస్ కావాలి? ఈ క్వశ్చన్ నుంచి ముంగట జరగవా? ఇంకా జరగా. నాకు ఆన్సర్ కావాలి. చెప్పాలా కంపల్సరీ? ఎస్. ఓకే, సో మనం టచ్లో ఉంటాం కదా, అప్పుడు చెప్తాను. లేదు ఇప్పుడే అంటే జనరల్గా అనుకుంటారు కదా, బాగుండాలి, హైట్ ఉండాలి, హ్యాండ్సమ్ ఉండాలి, ఇలా మంచిగా చూసుకుంటే చాలు. ఈ టైంలో మ్యాక్సిమం మనకు మంచి అబ్బాయి దొరకడమే కష్టము కదా. సో మంచి అబ్బాయి అయితే చాలు. అంతేనా? ఇంకేం? జాబ్ అంటారా? నేను ఎట్లాగో ఎర్న్ చేస్తున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ తనకు జాబ్ దొరకకపోయినా ఐల్ టేక్ కేర్. మంచి క్లారిటీ ఉందిరా. సో ఫస్ట్ మిక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం లైక్ ఆల్రెడీ స్క్రంబుల్ చేసుకున్న బ్రెడ్స్ మనం వేసేసుకోవాలి. ఓకే. అండ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి, సో దట్ ఈ బ్రెడ్ అనేది సోక్ అవుతుంది. ఇన్నిసార్లు మిక్స్ చేస్తుంటే ఇక్కడ బుర్జీ అయ్యేటట్టుంది. అది ఆ టేస్ట్ ఫ్రై చేసిన తర్వాత బుర్జీ వేరే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు ఇట్లనే తిన్నామంటే పచ్చి ఉంటుంది కదా. మిక్సింగ్ అయిపోయిందా? ఎస్. సో ఇప్పుడు ఇలా చక్కగా కేర్ఫుల్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ప్యాన్ కావాలి. 3 స్పూన్స్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం మొత్తం వేసేసుకోవాలి. ఓకే, వేసేసేయి. ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం ఇలానే పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఓకే. సో 5 మినిట్స్ టైం ఉంది కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. మరి నేను నా మీద పగబట్టేవి అంటే నువ్వే అడగాల, నేను అడగదా క్వశ్చన్స్? రొటీన్ కాదా? ఓకే, స్టార్ట్ చేయి. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ యానిమల్ హ్యాస్ 9 brains and 3 hearts?
అంటే అది 9 బ్రెయిన్సా? అంతే మరి. 3 హార్ట్సా? ఇన్నెన్నో ఏం చేసుకుంటుందా అది? ఆలోచించాల, బుర్ర పెట్టండి. ఇన్నేం చేసుకుంటుంది అది? సరేలే, కొంచెం ఈజీ అవ్వడానికి కొన్ని ఆప్షన్స్ ఇస్తాను నేను మీకు. ఎస్. ఏ కటిల్ ఫిష్, బి ఆక్టోపస్, సి కాక్రోచ్. గెస్ చేయగలుగుతారు. యూ కెన్ డూ ఇట్. ఆక్టోపస్ కరెక్ట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు ప్రైజ్ మనీ. ఎంత? ఫుడ్ ఇస్తాను. అరే ఇలా చీకట్లో రాయేసారా ఆక్టోపస్ అని? ద లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ యానిమల్ కి 25,000 టీత్ ఉంటుంది? 25,000 టీత్? ఎస్. అదేమైనా యానిమల్ గ్రహాంతరవాస? యానిమల్ అని ఇంత క్లియర్ గా చెప్పినా నేను. ఆప్షన్స్: ఏ షార్క్, బి క్రొకొడైల్, అండ్ ద లాస్ట్ సి స్నేల్. క్రొకొడైల్ కాదు, షార్క్. ఇట్స్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్నేలే. స్నేలా? ఎస్. బాడీ మొత్తం టీత్ ఉంటాయా? యా. చాలా జనరల్ నాలెడ్జ్ ఇచ్చావురా నాకు ఇవాళ. ఇట్లా ఉంటుంది వాళ్ళమంతా. జన్మలో ఇంకోసారి స్నేల్ దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే, సో ఎనీవేస్ ఈ లోపల ఇది కుక్ అయిపోయి ఉంటుంది. చూసేద్దామా? చూడడానికి యమ్మీ యమ్మీగా ఉంది కదా? చాలా. ఓకే, ఒకసారి ఫైనల్ మిక్స్ చేసేసాయి. డన్. డిష్ ప్రిపేర్ అయిపోయింది. ఎస్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. డన్. Here we go. సో ఫైనలీ బ్రెడ్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్రెడ్ ఎగ్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఎగ్స్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, నూనె, కొత్తిమీర. బ్రెడ్ ఎగ్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బ్రెడ్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఎగ్ ని బీట్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో ముందుగా మనం ముక్కలు చేసుకున్న బ్రెడ్ ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మనం మిక్స్ చేసుకున్న మిశ్రమం ని వేసి మూత పెట్టుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఎగ్ బుర్జీ రెడీ.